ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఆదివారం కూడా దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు మనకిచ్చిన ఈ ఆదివారం మనం పనులు చేసుకోవడానికి కాదు, దేవుని సన్నిధిలో ఉండుట చాలా ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక అంశాన్ని నేర్చుకుందాం. ఇది నన్ను ఒక భారం అనే ఒక మాట మీద మనము ధ్యానించబోతా ఉంటున్నాం. భారం ఏంటి? భారం ఎవరు మోస్తున్నారు ఈ భారం? మనం సహజంగా ఈ భూమి మీద జీవిస్తున్న మన అందరము మన పని అనే పరిపాటుల్లో ఆ భారాన్ని మనం చేస్తూ ఉంటున్నాం, మోస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఏం చేస్తారంటే, ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడు, ఎప్పుడు చూసిన మూటలను మోస్తూ తన భారాన్ని వెళ్ళబుచ్చుతా ఉంటాడు. అంటే వాక్యం ఏమి చెప్పుతుంది? ఇంతకు భారం అంటే ఏమిటి? ఈనాడు నేను సెల్ ఫోన్ చూసినప్పుడు ఉదయకాల సమయంలో ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఇద్దరిని చంటి బిడ్డలను, ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 5 సంవత్సరాలు, ఆ ఇద్దరిని తీసుకుని ఏం చేసుకుందంటే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇద్దరు పిల్లలు, ఆమె చనిపోయింది. ఆమెకు లెటర్ రాసి చనిపోయింది. ఏం చెప్పింది? ఇదిగో కుటుంబ భారము చేత నేను చనిపోతున్నాను అంటుంది అని లెటర్ రాసి చనిపోయింది. ఒక స్త్రీ వివాహమైన తర్వాత, 2 పిల్లలు కలిగిన తర్వాత, ఆ పిల్లలను పోషించుకోలేక ఏం చేసింది తెలుసా? ఆత్మహత్య చేసుకుంది. ఏంటి మా ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణమని చూసినప్పుడు, ఆమె కుటుంబ భారము మోయలేక చనిపోయిందంట. ఇంతకు ఏంటి ఆ కుటుంబ భారం అంటే, భర్తకు ఉద్యోగం లేదు, కొన్ని దినాలు ఉద్యోగం చేస్తున్నాడు, మరలా వేరే చోట చేస్తా ఉన్నాడు, ఇలాగా స్థిమితము లేకుండా ఉద్యోగాలు చేస్తా ఉంటున్నాడు. ఇలా చేస్తున్న టైంలో కుటుంబానికి అప్పుల భారం అయిపోయింది. కుటుంబము అప్పుల చేత ఉంది. ఆమె ఏం చేసింది? ఈ అప్పులను వచ్చి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి పంపించేదట. కానీ ఇంకా ఆమెకు కావట్లేదు, చాలా మదన పడిపోతా ఉంది. అప్పులు అయిపోయాయి, అప్పుల భారం. ఈ రీతిగా ఆమె ఏం చేసిందంటే సూసైడ్ చేసుకుంది. మొన్ననే హైదరాబాద్ లో కూడా ఈమె విజయశాంతి రెడ్డి అనే ఆమె కూడా, తన భర్త కోవిడ్ లో ఉంటాడు, ఆమె కూడా మంచి ఉద్యోగస్తురాలు, పిల్లలు మంచి చదువు చదువుతున్నారు. అయితే ఆమె ఏం చేసింది? వారిద్దరి పిల్లలను ఒప్పించేసింది. వారు కూడా మంచి జ్ఞానం కలిగిన వారే, చదువుకుంటున్నారు. కానీ ముగ్గురు వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటూ వచ్చారు. ఎందుకు చచ్చిపోతున్నావు మరి ఆమెను అడిగితే, ఆమె ఒక లెటర్ రాసింది. ఇదిగో నేను ఒంటరిగా ఉండలేని పరిస్థితిలో ఉంటున్నాను, నా భర్త అయితే కోవిడ్ లో ఉంటున్నాడు, ఆమె కూడా మంచి ఉద్యోగం చేస్తా ఉంది. ఈ రీతిగా కుటుంబ భారాల చేత చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఇదేనా ముఖ్యమైనది? ఈ భూమి మీదకి వచ్చింది అందుకేనా? చచ్చిపోవడానికేనా? ఎందుకు వచ్చాం మనమని ఒకసారి ఆలోచన చేయలేకపోతా ఉంటున్నాం. ఈనాడు అప్పుల భారమైందేనో, లేదా కుటుంబం భారమైందేమోనని చాలా మంది ఏమైపోతుంటున్నారంటే మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయండి. ఈ యొక్క భారాలు, మనం మోసే ఈ భారాలు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి తెలుసా? మనమే మోయకూడదు. ఈ భారాలను ఎవరికొకరికి చెప్పుకోవాలి.
ఇప్పుడు బంధువులు చెప్పుకుంటే సమస్యలు తీరవు, స్నేహితులు చెప్పుకుంటే సమస్యలు తీరవు. కానీ ఈ భారాన్ని మోయలేక మనం అందరూ కూడా ఏం చేసుకుంటున్నాం? ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఈ ఆత్మహత్యల వల్ల మరి కుటుంబంలో విషాద ఛాయలు అలుకుపోవడం, కుటుంబ సభ్యులు బాధపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము ఏదో కుటుంబ భారాన్ని మోయలేక ఆత్మహత్యలు చేసుకునేవారు చాలా మంది. ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఈ బ్రతకలేనని సూసైడ్ చేసుకునేవారు కొంతమంది. ఈ రీతిగా అనేక రీతుల్లో చాలా మంది ఏమైపోతుంటున్నారంటే చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది ఒక్కటేనా భూమి మీద జీవిస్తున్న వారికి చావే శరణమా? నిజంగా బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడు? పుట్టించిన దేవుడు నిన్ను చూడలేదనుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు అంటే నీ బాధలు నీవే దివ్యమింగుతూ నీ బాధలను నీవే అనుభవిస్తుంటున్నావు తప్ప నీ బాధను దేవునికి చెప్పుకోలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటున్నావు. కాబట్టి ఈ భారాన్ని మనం ఎలాగ సులువంగా దేవునికి చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మనను తీరుస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మన భారములు ఎవరికి చెప్పుకోవాలంటే స్నేహితులకు, బంధువులకు కాదు, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుడితో చెప్పుకుంటే నీ భారాన్ని ఆయన తేలిక చేస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు అంటాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. హల్లెలూయా. కాబట్టి నీ కార్యకలాపాలన్నీ కూడా ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పుకోవాలి. ఇక్కడ ఆ విజయారెడ్డి ఈ నిన్నటి దినాన చనిపోయింది. ఇద్దరు పిల్లలు, 7 సంవత్సరాలు ఊరి, 5 సంవత్సరాలు ఊరి. అంటే ఆమె చెప్పింది ఏంటంటే కుటుంబ భారం అంటే అప్పులైపోయింది. ఆ కుటుంబ భారాన్ని మేము తట్టుకోలేక, నా భర్తకు ఉద్యోగం రాదని ఈ అప్పుల బాధ తట్టుకోలేక మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని లెటర్ రాస్తూ వచ్చింది. అంటే కేవలము నువ్వేం చేస్తున్నావంటే నీ ఆలోచన ఎలా ఉందంటే ఇహలోక సంబంధమైన ఆలోచనలో ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది, జ్ఞానైన సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఎప్పుడైతే భారం అనిపిస్తుందో, మీకు ఎప్పుడైతే మీ పనులు లేదా మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ఏవైనా సరే మీకు భారముగా అనిపిస్తే ఇదో ఇలాగా దేవునికి చెప్పుకోండి అని ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీ పనుల భారము దేవుని మీద వేయండి, ఆయన చూసుకుంటాడని జ్ఞానైన సొలొమోను గారు చెప్తా ఉంటున్నారు. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఎవరికో చెప్పుకుంటున్నాము, ఏడుస్తున్నాము, అప్పుల పాలైపోయాము, లేదా పిల్లలు పుట్టలేదని, ఇలా రకరకాలమైన భారాలతో నువ్వు ఏడుస్తున్నావేమో, అలాగ దుఃఖపడుతున్నావేమో. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, మంచి చక్కటి మరి మనకు నెమ్మదినిచ్చే వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీకు నీ పనులన్నీ కూడా సఫలమైతాయి, అవి జరుగుతాయి అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంటుంది. కాబట్టి మీరు నమ్మండి, విశ్వసించండి. ఎందుకంటే దేవుని వాక్యము అది ఎన్నది మాట తప్పనేది కాదు. వీరందరూ అనుభవించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వారు పొందుకున్న మేలును బట్టి మనకు చెబుతున్న ఈ గ్రంథం. కాబట్టి నీకొచ్చిన సమస్య, నీకొచ్చిన భారం ఏదైనా సరే దేవునికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పడుతున్న బాధ ఆయన వింటాడని దేవుని వాక్యం సెలవిస్తావు. కాబట్టి నీ పనుల భారాలన్నీ కూడా ఆయనకు అప్పగించు. నీకు భర్త ఉద్యోగం లేదని, అప్పులైపోయాయని, ఇక కుటుంబాన్ని పోషించుకోలేని నువ్వు బాధపడి చచ్చిపోతే ఏం ప్రయోజనం? నువ్వు ఆయనకు చెప్పుకుంటే ఆయన సమస్య తీరుస్తాడు, ఖచ్చితంగా ఆయన వింటాడు. నువ్వు గనక వింటే, దేవుని మాటలు, వాక్యాన్ని వింటా ఉంటే, నువ్వు అలాంటి స్థితిలో ఏమైనా ఉన్నావేమో, నీ పనుల భారాలన్నీ కూడా ఆయనకు అప్పచెప్పుకో. ఇక నుంచి ఆయన నీకు నెమ్మది ఇస్తాడు.
కాబట్టి నీ భారాలు నువ్వే మోస్తే అవి నీ భారాలు నీ నెత్తి మీద బరువుగా ఉంటాయి. కాబట్టి ఆ భారం దించుకోవాలంటే ప్రభువుకు చెప్పుకుంటే మేలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి నీ దుఃఖములు, నీ బాధలు ఆయనకు చెప్పుకో. ఆయన ఖచ్చితంగా నీ యొక్క ఉద్దేశాన్ని, నీ యొక్క ఆలోచనను ఆయన తప్పక నెరవేరుస్తారంటున్నాడు. ఈనాడు చాలా మంది కొన్ని భారాల చేత ఉన్నారు. నిజంగా ఆ భారాలు ఎలా ఉన్నాయంటే, ఒకసారి దావీదు ఏమంటాడు చూడండి. దావీదు గారు ఒక వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఆయనకున్న భారాన్ని మనకు తెలియజేస్తా ఉంటున్నాడు చూడండి. 55వ అధ్యాయము కీర్తన 55వ అధ్యాయము. దావీదును ఆదుకున్న దేవుడు నిన్ను కూడా ఆదుకునేదానికి ఆయన ఈ వాక్యం ద్వారా నా ద్వారా మాట్లాడిస్తున్న మాట. 22వ వచనం చదువుకుందాం. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదల్చనీయడు. హల్లెలూయా. ఇక్కడ కూడా సొలొమోను గారి తండ్రి చెబుతున్న మాట ఏంటంటే, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎప్పుడైతే నీవు ఇది కనుక్కుంటావు, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విశ్వసిస్తావో, దావీదు పొందుకున్నాడు, తన కుమారుడైన సొలొమోను పొందుకున్నాడు. ఎప్పుడు వారికి వచ్చిన భారం, వారికి వచ్చిన కష్టం, వారికి వచ్చిన ఇబ్బందుల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారికి విడుదల దయచేశాడు. వారి భారాన్ని ఆయన భరించాడని వారు గ్రహించి ఈ మాట చెప్తా ఉంటున్నాం. మనం కూడా అంతే కదా, మన పిల్లలకు చెప్తా ఉంటాం కొన్ని. అరే, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను, నువ్వు చదువుకుంటే బాగుపడతావు, నేను చదువుకోకపోవడాన్ని బట్టి ఇదిగో కష్టపడి పని చేస్తున్నాను అని మనం అనుభవపూర్వకంగా చెప్తా ఉంటాం పిల్లలకు. అలాగే దావీదు కూడా తన కుమారుడికి చెప్పాడు, తన పిల్లలకు చెప్పాడు, అయినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు, తరతరములు మీరు ఆ సింహాసనం మీద ఉంటారు అని ఆయన కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. చెప్పిన ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైనా సరే నీకు భారంగా, మీ కుటుంబం అప్పుల చేత కానీ, మీ కుటుంబంలో ఏదైనా భారంగా మీకు అనిపిస్తా ఉంటే, ఇదిగో నా మాదిరి దేవుడిని అడగండి, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడని ఆయన చెప్తున్నమాట. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మేమని పేతురు రాష్ట్ర పత్రికలో చెప్తాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపమని. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే, మనకున్న భారం, మనకున్న ఈ యొక్క ఏదైతే అప్పుల బాధలు కానీ, లేదా కుటుంబ సమస్యలు కానీ, ఏమైనా నీకు భారంగా అనిపించినప్పుడు ఆయనకు ప్రార్థన చేయి. ఆయన అడుగు, ప్రభువా నాకు భారం అయిపోయింది, నేనేం చేయమంటావు, నా పరిస్థితి ఇది అని నువ్వు గనక ఆయనకు మొరపెడితే తప్పకుండా నీ ప్రార్థన విని సాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి వీరందరూ కూడా మనకు పితరులు, వారు అనుభవపూర్వకంగా మనకు రాయిస్తూ వచ్చిన జీవ గ్రంథమే. కాబట్టి వారు పొందిన మేలులు మనం కూడా పొందుకుంటాం. ఈ రీతిగా ఉండండి, ఈ రీతిగా ఉంటే, ఈ రీతిగా అడగండి, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడని మనకు వారు స్పష్టంగా మాట్లాడుతారు. కాబట్టి ఆయన మాత్రమే మనం ఆదుకునేవాడు. మన స్నేహితులు, మన బంధువులు ఎవరు ఆదుకున్నారు. అసలు మన వారి ఇంటి జోలికి కూడా మనం రానివ్వరు. మన అప్పుల బాల అనుకోండి, మనతో మాట్లాడరు. వారు మనకి ఏదైనా కష్టం వచ్చింది వారి ఇంటి దగ్గరికి వెళ్తే ఒక రోజు 2 రోజులు పోగెడతారు, మరుసటి రోజు నుంచి ఏదో ఒక సొంత పెట్టి మనల్ని తరివేస్తారు. కాబట్టి ఎవరు కూడా ఈ భూమి మీద నమ్ముకోకండి, ఎవరు కూడా మనం ఆదుకోరు. అది రక్త సంబంధికులైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా, ఎవరైనా సరే మనల్ని ఎవరు ఆదుకోరు. కాబట్టి కేవలము నీ భారం, నీకున్న పని భారం ఏదైనా సరే, అది ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే, కేవలం దేవుడు నమ్ముకుంటే గనక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన పనుల భారము ఆయన మీద పంపాలి. ఆయన నీ యొక్క ఉద్దేశాలను సఫలపరుస్తాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని తప్పక నెరవేరుస్తాడు. అంతేకాకుండా ఆయనే నిన్ను ఆదుకునేవాడని దావీదు గారు చెప్తా ఉంటున్నారు. కాబట్టి మనము ఈ పనుల భారాలన్నీ కూడా, అంటే మనకు కష్టం
ఏదైతే మనకు భారంగా ఉందో ఆ భారాన్ని మనము దేవునికి చెప్పుకోవాలి. కొన్ని భారాలు ఉన్నాయి, నిజంగా ఆ భారాల వల్ల కొందరు ఏమైపోతుంటున్నారంటే, చూడు ఒకసారి అదే దావీదు గారు చెప్తున్న మాట 68వ అధ్యాయంలో ఇక్కడ ఒక భారం చెప్తా ఉంటున్నాడు. కీర్తనలు 68వ అధ్యాయం 68వ అధ్యాయము ఒకసారి 19వ వచనం చదువుకుందాం. ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తై ఉన్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దావీదు గారు. అనుదినము ఆయన మా భారములను భరిస్తా ఉన్నాడు. నిజమండి, ఇది అబద్ధము కాదు. నువ్వు గనక ఆయన మీద నమ్మకముతో, నువ్వు గనక ఆయన గనక నమ్ముకుంటే తప్పకుండా నీ భారాలు ఆయన మోస్తాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు మనందరి భారము మోయడానికి వచ్చాడు. మనకు ఉన్న పాపాన్ని మోయడానికి వచ్చాడు. మనలో చేసిన అపరాధమును బట్టి ఆయన మోస్తూ వచ్చాడు. ఆ యొక్క శిలువ మ్రానును, దాదాపుగా ఎంతో బరువైన ఆ భారాన్ని, ఆ శిలువను మన కొరకు ఎంతో దూరం మోస్తూ వచ్చాడు. ఆ గొల్గొతా కొండ దగ్గరికి ఎంతో వేదన చెందుతూ, కొడుతున్నా, తిడుతున్నా, అనేకమైన ఇబ్బందులు పెడుతున్నా ఆ శిలువ భారాన్ని ఆయన మోస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ భారాన్ని మన దేవుడు ప్రతిదినం మోస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు మీ యొక్క భారం మీద, మీ భారము ఆయన మీద మోపితే ఆయన తప్పకుండా మీకు విడుదల దయచేస్తాడు, రక్షణ దయచేస్తాడు, మీకు అన్ని విధాలా తోడుగా ఉంటాడని ఇక్కడ వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనమందరినీ విమోచించడానికి, మనమందరినీ కూడా ఆ పాపములో, ఆ పాప భారముతో ఉన్న వారందరినీ కూడా ఎగిరిస్తున్నాడు, విడిపించడానికి వచ్చాడు. కాబట్టి మనమందరం కూడా పాప స్థితిలో నుంచి కొందరు అనవసరమైన వాటిని, అక్రమ సంబంధాలు లేదా ఇంకా అనేకమైన చెడ్డ వాటి మీద మనసు పెట్టి ఏమైపోతున్నారు, భారం అయిపోయి ఆత్మహత్య చేసుకునే రీతిలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం అనేది ఏంటంటే, ఇదిగో అనుదినము మా భారములు నువ్వు భరిస్తూ ఉంటున్నావు, మా దేవుడే మా రక్షణకర్తై ఉన్నాడని దావీదు సెలవిస్తా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాలకు ఆయన విమోచించేవాడుగా ఉంటున్నాడు, మనము ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనమే గ్రహించలేకపోతా ఉంటున్నాం, మనమే తెలుసుకోలేకపోతా ఉంటున్నాం. ఇక్కడ అంటాడు దావీదు గారు 38వ అధ్యాయంలో, ఒకసారి 38వ అధ్యాయం ఏంటి, దావీదు కీర్తనలు 38వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచ్చి చదువుకుందాం. నా కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపములు బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మా దోషములు నా తల మీద మోయలేని, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడుచున్నవి అంటాడు. అంటే పాపాలు ఎలా ఉన్నాయండి అందరికి, తల మీద పొర్లి పొర్లి నేమి మొయ్యలేని బరువై అవి నా మీద మోపబడుచున్నవి. అంటే అతనికి స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు. అంటే ఆ పాపాల చేత ఏమైపోయాడు, కృషించిపోతా ఉంటున్నాడు. అవి భారముగా నా తల మీద భారంగా ఉన్నాయి కదా. ఏదైనా తప్పు చేస్తే అది మన మైండ్ లో ఏం చేస్తుందంటే, మనము మెంటల్ గా ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడైతే మనము పాపము చేస్తున్నామో, ఎప్పుడైతే మనం ఎవరి మీదైనా ఏదైనా చేసినప్పుడు అది మనం మెంటల్ గా తయారైపోతాం. మనము ఎవరితో మాట్లాడము, ఒక గదిలోకి వెళ్ళిపోయి లేదా ఎక్కడైనా ఉండిపోయి ఏమైపోతున్నామంటే, ఆ భారాన్ని భరించలేక ఎదుగు మందుకు బానిస అయిపోయి లేదా ఏదో ఒక దానికి బానిస అయిపోయి మనం ఏం చేస్తుంటున్నాం, దేవునికి దూరం అయిపోతా ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే,
మన భారాన్ని తీసేసుకోవాలి. అది పాప భారమైనా సరే, ఏ భారమైనా సరే నువ్వు తీసేసుకోకుండా నువ్వు గనక చచ్చిపోతే ఏం ప్రయోజనం ఏది లేదు. కాబట్టి మన భారాన్ని ఆయన మీద మోపాలి. మన సమస్య, మన ఇబ్బంది ఆయనకు చెప్పుకోవాలి. అలా చెప్పుకోకుండా నీ పాపాన్ని నీవే మోసి చనిపోతే ఏం ప్రయోజనం? నిన్ను రక్షించేవాడు వచ్చాడు, నీకు విడుదల ఇచ్చేవాడు ఉన్నాడు, నువ్వు పిలిస్తే పలికేవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన మనమును ఆదుకునేవాడు. నీ భారములన్నీ కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎంత చక్కటి ఆ మాటలు మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు చూడండి. నీకేదైతే భారంగా ఉందో, చదవలేకపోతుంటున్నావా, నాకు భారం అనుకుంటున్నావా, ప్రభువుని అడుగు. లేదా ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు పోషించుకోవడానికి కష్టమైందా, దేవుని అడుగు. కాబట్టి వీరందరూ కూడా అడిగి పొందుకున్న వారే, వీరందరూ కూడా మేలులు పొందుకున్న వారే. వీరి ద్వారా మనం కూడా దేవుని అడిగితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన పనుల భారం అవి ఏవైనా సరే నువ్వు గనక దేవుడికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా నీ యొక్క పనులన్నిటిలో రక్షణ అనుగ్రహిస్తాడు, ఆదుకునేవాడు, అన్ని వేళలా పోషించేవాడుగా దేవుడు చూపిస్తా ఉంటున్నాడు. కాబట్టి నీ బరువు నువ్వు మోస్తే ఎలా? ఒక వ్యక్తి పడవలో వెళ్తా ఉన్నాడు. పడవలో వెళ్తూ తాను ఒక చేతిలో రాయి పట్టుకొని ఇలా కూర్చుని ఉన్నాడంట దాంట్లో పడవలో. ఒక వ్యక్తి వచ్చి అడిగట, ఏమయ్యా పడవలో ఉన్నావు, నువ్వు కూర్చుని ఉన్నావు, మళ్ళా చేతిలో ఎందుకు ఆ బరువు కింద పెట్టచ్చు కదా, పడవ మోస్తా ఉంది కదా బరువు, మరలా ఆ బరువు నువ్వెందుకు మోయడము అని చెప్పాడట. ఈనాడు మన పరిస్థితి కూడా అదే. ఈ బరువును దించుకోలేకపోతా ఉంటున్నాం, ఈ బరువును ఒక ఆయనకు అప్పచెప్పలేకపోతా ఉంటున్నాం. ఆయన అంటున్నాడు, నీ పనుల భారం నా మీద మోపు, నీకు ఏదైతే కష్టం వచ్చిందో, నీవేదైతే బాధపడుతున్నావో ఆ భారం దించుకోరా నాయన అంటే, అది దించుకోకుండా ఆ భారాన్ని అలాగే తల మీద పెట్టుకొని బాధపడి ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఇది ఎంత మూర్ఖత్వం చూడండి. అంటే దేవుడు చెప్తున్న మాట, నీ పనుల భారం నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను రక్షిస్తాను, నీకున్న సమస్యను నేను తీరుస్తాను. అది అప్పులా లేదా ఉద్యోగమా, వ్యాపారం, ఏదైనా పర్వాలేదు, కానీ ఇదిగో నాకు చెప్పుకో, నా మందిరానికి వచ్చి నీకు ఏం కావాలో చెప్పుకో, అప్పుడు నేను సహాయం చేసేవాడుగా ఉన్నానని ఆయన భరోసా ఇస్తా ఉంటున్నాడు. ఆయన నిన్ను ఆదుకుంటానంటున్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? ఆ బరువును నీ తల మీద పెట్టుకొని, నీ పాపాలన్నీ కూడా దాని మీద పెట్టుకొని జీవిస్తా ఉంటున్నావు. కాబట్టి మోసేవాడు ఉన్నాడు, మన ప్రతి భారాన్ని దేవుడు మోస్తా ఉన్నాడు, ప్రతిదినం మోస్తా ఉన్నాడట. కాబట్టి ఆ భారాలన్నీ కూడా ఆయనకు చెప్పుకో. ఆయనకు చెప్పుకుంటే నీకు విమోచన కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. దేవుడు అన్ని విధాలు నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మన భారమంతా ఆయన మీద మోపాలి. అప్పుడు తప్పకుండా ఆయన నీకు ఏం చేస్తాడో, నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన బాధ్యతలను మనం భరించాలా, అలాగే మన చింతను దేవునికి తెలియజేయాలి. అలా చేస్తే తప్పకుండా దేవుడు నీకు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనమందరం మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు ఆయనకు చెప్పుకోవాలి. ఆయనకు చెప్పుకుంటేనే మనకు నెమ్మది కలుగుతుంది. చాలా మంది అడ్డదారులు వెళ్తా ఉంటారు. ఒక వ్యక్తి ఒక కొండను ఎక్కాలనుకున్నాడట, బాగా హైట్గా ఉన్న కొండను ఎక్కాలనుకున్నాడట. ఆ కొండను ఎక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా భారం అయిపోయిందంటే, ఎక్కుతా ఉన్నాడు, భారం అయిపోయింది, పడిపోయాడు. కొందరు అన్నారంట, నాయన ఇట్లా ఎక్కకోకుంటే ఇలాగ చుట్టూ బాగా దావుంది, చక్కగా వెళ్ళొచ్చు, నువ్వు ఎందుకు ఇలాంటి భారమైన పని, ఇంత భారమైంది నువ్వు చేస్తా ఉన్నావు అన్నాడంట. కాబట్టి మనకు మనమే భారమైంది పనులు చేసుకుంటున్నాం. దేవుని అడగలే, దేవుని అడగకోకుండానే నీకు నీవే భారంగా అనేకమైన సమస్యలు తెచ్చుకుంటున్నావు. నీకు నీవే స్వతహాగా అనేకమైన భారాలు చేసుకుంటున్నావు. కాబట్టి మనము సులువుగా వెళ్ళేదానికి చెప్తా ఉంటారు, పెద్దలు చెప్తా ఉంటారు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడము చాలా మేము ఉత్తమం అని.
కాబట్టి మనం అంతా కూడా ఈ యొక్క పాప భారాన్ని మీద వేసుకొని, ఇప్పుడు మనకు అనిపిస్తుంది చిన్న చిన్నగా ఉందిలే, ఏం కాదులేని. ఒక వ్యక్తి ఒక పాత సంచి తీసుకొని దాంట్లో చిన్న చిన్న రాళ్ళు వేస్తా ఉన్నాడట. చిన్న చిన్న రాళ్ళే కదా, ఏం చిరిగిపోదులే అనుకున్నాడట. అలాగా రోజు వేస్తూ వేస్తూ అది బాగా నిండిపోయిందట. నిండిపోయిన తర్వాత దాన్ని ఇలా ఎత్తడానికి కష్టమైపోయి పిగిలిపోయిందట. కాబట్టి మన భారం ఇప్పుడు చిన్న పాపమే అది మనకేం చేస్తుందంటే రాబోయే దినాల్లో అది మనకు భారం అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది చదువుకునే పిల్లలు కానీ, యవనస్తులు కానీ, యవనస్తురాలు ఎందుకు యవన కాలం ముందు ప్రేమ అనే దాంట్లో వ్యామోహములు పడి ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ తీసుకుని అవి తీసుకుని ఇది తీసుకుని వివాహాలైన తర్వాత కూడా చాలా మంది బాధపడతా ఉంటారు. అవి చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అవి చూపించి మనం ఏం చేస్తూ ఉంటారు, మనకు ఇంకా చావే శరణం అనిపిస్తుంది. ఎందుకంటే తప్పుడు అలవాట్ల వల్ల మనం ఏమైపోతున్నామంటే మనకు భారం అయిపోతా ఉంది. ఈ భారాన్ని దించుకోలేము. ఇంకా భర్తకు చెప్పుకోలేము, అత్త మామూలు చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఏమైపోతామంటే ఈ చనిపోవడమే మేలు అని ఆత్మహత్యలు చేసుకుంటాం. ఈనాడు విజయారెడ్డి చేసి తప్పది. ఆమెకు అప్పుల పాలైపోయాడు. భర్త ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఏమనుకుందంట, ఈ కుటుంబ భారాన్ని నేను మోయలేదు కాబట్టి నేను చనిపోవాలనుకుంటున్నానని చనిపోయిందంట. ఆమెతో పాటు నా బిడ్డలు కూడా నువ్వు పోషించలేవు కాబట్టి నా బిడ్డలు కూడా నేను తీసుకెళ్తున్నానని ఆ బిడ్డలకు ఆమె ముగ్గురు చనిపోతూ వచ్చాను. కాబట్టి ఈ పాప భారం ఏదైతే ఉందో అది దించుకోకపోతే, దాన్ని నీ యొక్క తల మీద నుంచి దించుకోకపోతే అది నీకు భారముగా ఉండి నేనేం చేస్తా తెలుసా, చనిపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులను తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న శిష్యులకు చెప్పాడు, మీరందరూ కూడా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానని ఆయన సెలవిస్తూ వచ్చాడు. సరే అని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి చూసేసరికి వారందరూ కూడా బాగా నిద్రపోతూ ఉంటున్నారు. నిద్రపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి వాక్యాన్ని వారితో మాట్లాడుతూ వచ్చాడు. చదువుకుందాం. మార్కు రాసిన సువార్త ఏం చెప్పాడో చూడండి ఒకసారి. మార్కు రాసిన సువార్తలో గెత్సేమనీ తోటలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు వారిని అక్కడే ఉండించాడు. మరి వారితో చెబుతున్న మాట చూద్దాం. 38 వచ్చిన 14:38 వచ్చిన చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థన చేశాను. అంతటా ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరమేమిలో వారికి తోచలేదు. ఇక్కడ ఏమైందంటే కనుల భారం. అంటే కనుల భారం. ఈనాడు చాలా మంది ఈ కళ్ళతో అనేకమైన చూసి, అనేకమైన ఆ సెల్ ఫోన్ కానీ లేకపోతే ఇతరులు కానీ చూసి చాలా మంది కంటి చూపును పోగొట్టుకుంటున్నారు. చాలా మంది ఆ కళ్ళతో చూడనేది చూసి ఏం చేస్తున్నారంటే వారికి నిద్ర రాక చాలా మంది డే టైం అంతా కూడా ఎప్పుడు కూడా నిద్ర రాదు. వారు అలాగే ఏం చేస్తారు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ నిద్రపోయేవారు చాలా మంది ఉన్నారు. మా ఇంటి పక్కన ఒకరు ఉన్నారు, ఆ టీవీ పెట్టేస్తాడు. టీవీ పెట్టేసి ఆ టీవీ ఆడుతూనే తెల్లవారులు ఆడుతుంటే కానీ అవును నిద్రపోయచ్చు. అంటే చూడడానికి ఏమో ఇష్టమే, కానీ భారం అయిపోతుంది, కంటకు భారం అయిపోతుంది. ఇక్కడ కూడా శిష్యులు కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను వారు అర్థం చేసుకోలేదు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి.
అని చెప్పాడు యేసు ప్రభువు. కానీ వారు ఏమైపోయారు? పూర్తిగా వారి కనులకు భారం వచ్చేసింది. ఇంకా ఎంత మాత్రం కళ్ళు తెరిచి ప్రార్థన చేసే పరిస్థితులు వారు లేరు. అలాగే 2-3 సార్లు వచ్చి చెప్పాడు యేసు ప్రభువు, కానీ వారికి కనులకు భారం అయిపోయింది. ఈనాడు చాలా మంది మనం చేసే తప్పు ఏంటంటే ఆ సమయాన్ని మనమందరం కూడా వ్యర్థపరుచుకుంటున్నాం. కనీసము ప్రభు వాక్యాన్ని చదువుకోవడానికో లేదా పాటలు నేర్చుకోవడానికో వీటిని కనుక వినియోగిస్తే మన కనులకు మనకు ఎంతో చాలా మేలు జరుగుతుంది. కానీ అలా కాకుండా వ్యర్థమైన వాటి కొరకు వ్యర్థమైన వాటిని చూస్తూ టీవీ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా వీటిని చూస్తూ మన కళ్ళు ఏమైపోతారు? పాడైపోతా ఉంటున్నాయి. అవి చూసినట్టుని మనం ఏం చేస్తున్నాం? మరలా చేయాలనిపించేట్లుగా ఉంది. కాబట్టి మనము ఏవైతే చూస్తున్నామో వాటిని చేయడానికి శరీరం కూడా ఏం చేస్తుంది? అది సహకరిస్తుంది. అది చేయడానికి పాపములోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ పాపభరితమైన ఆలోచనలు, ఆ భారం మన తల మీదకి ఉండి మనం ఏం చేస్తుందంటే సూసైడ్ చేసుకోవడానికి మనం అపవాది ఏం చేస్తాడంటే వాని వైపు మరలిస్తాడు. కాబట్టి మనం అలా ఉంటే ప్రయోజనం లేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తాము. కాబట్టి మనం అందరూ కూడా మరి ప్రార్థించే బిడలుగా ఉండాలి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు కూడా అపోస్తుల పౌలు గారు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మరి చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడు. వారందరూ కూడా ఆదివారం అయింది. ఆదివారం కొరకు వారందరూ కూడా రొట్టె విరిచాలనుకున్నారు. ఒక మేడ మీద ఉన్నారు. వారందరూ కూడా చక్కగా ఆ మేడ మీద మరి చక్కటి పాటల చేత దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నారు, గనపరుస్తూ ఉంటున్నారు. దాదాపుగా ఇంకా వాక్యాన్ని స్టార్ట్ చేశాడు పౌలు గారు. ఇలాగా వాక్యం చెప్తూ ఉంటున్నాడు. దాదాపుగా 12 అయిపోయింది. టైం విఘ్నెడ్ అయిపోయింది. అప్పటికి చాలా మంది లైటింగ్స్ అన్ని ఉన్నాయి. కానీ అక్కడ ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఒక కిటికీలో కూర్చొని ఉన్నాడు. కిటికీలో కూర్చొని ఉన్నప్పుడు అతనికి ఏం కలిగిందంటే నిద్రమత్తు. చూడండి అపోస్తల కార్యం 20వ అధ్యాయములో అతని గురించి సెలవిచ్చిన మాట చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండేవి. అప్పుడు ఐదు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చునుండగా నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చూసారా? అంటే నిద్రమత్తు వల్ల, ఈ నిద్రమత్తు ఏం చేస్తుంది? మనము పాపములో పడేస్తుంది. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీకు నిద్ర రాలేదని సెల్ ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా ప్రార్థన చేయండి. యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఆయనట నిద్ర రాలేదని పడుకొని అలా కళ్ళు మూసుకున్నాడు కదంట. నిద్ర వచ్చేంత వరకు ప్రార్థనలు గడుపుతాడట. ప్రార్థన చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు వెళ్ళి పడుకుంటాడట. కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు భారం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, అవి రాకమునిపై మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు యేసు ప్రభువు. మీరు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని ఆయన చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ ఐదు అనక యవనస్తుడు కూడా వినడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. చాలా సేపు ఉన్నాడు, వాక్యాన్ని విన్నాడు. కానీ ఎప్పుడైతే తన కంటికి నిద్ర వచ్చిందో అప్పుడు ఏమైపోయాడు? ఆ లోక ఆశలకు పడిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు చాలా మంది లోక ఆశల్లో పడిపోతా ఉన్నారు. ఈ భారం మనిషిని తల మీదకి రావడము, ఈ పాపాల నుంచి తప్పించుకోలేక ఏమైపోతుంటున్నాడు? నలిగిపోతా ఉంటున్నాం. కాబట్టి మనం చేసే మెలకువైన ప్రార్థన మనల్ని జీవింపజేస్తుంది. ఈ ప్రార్థన మనకు ఏం చేస్తుందంటే అన్ని విషయాల్లో మనకు నడిపించేది, బలపరిచేదిగా ఉంటుంది. చూడండి ఒకసారి ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట మనందరికి తెలిసిన మాట. మీరు ఏ ప్రయాసతో, ఏ భారంతో ఉన్నారో అవన్నీ కూడా ఆయనకు అప్పజెప్పుకోమంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనం చదువుకుంటే మనకు స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా
నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. మీరు సాత్వికులను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత చక్కగా పిలుస్తున్నాడు తెలుసా? నీకున్న పాప భారమైనా సరే, అప్పుల భారమైనా సరే, ఏ భారమైనా సరే, ప్రయాసపడుతున్నావా? అయితే నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను. ఇంతకంటే చెప్పేవాడు లోకంలో ఎవరు దొరకరు, ఎవరు చెప్పరు ఈ మాటలు కూడా. కానీ నా యేసు ప్రభువు పిలుస్తున్న మాట ఏంటంటే, నువ్వు భారముతో ఉన్నావేమో, అది ఏ భారమైనా సరే, అప్పుల భారమా, పాప భారమా, ఏ భారమైనా సరే, ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రా, నీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదినిస్తాను. నువ్వేదైతే అనుకుంటున్నావో దాన్ని నేను ఖచ్చితంగా తీరుస్తాను అంటున్నాడు. ఇంతకంటే భరోసా, ఇంతకంటే ఆదుకునేవాడు ఈ భూమి మీద ఎవరు లేరు. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, ఆయనే పిలుస్తున్నాడు. నేను నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మీరు ఎంత భారము చేత బాధపడుతున్నా నా యొద్దకు వస్తే మీకు నేను మీ భారాన్ని నేను తీరుస్తానంటున్నాడు. అందుకంటే ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుందని ఆయన మాట్లాడుతున్న మాట. ఇంతకు మనం చేయవలసింది ఏంటంట? ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవాడును లోకమును జయించుదురు, లోకము జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంట? మనము గైకొని దేవుని ప్రేమించడలా ఆజ్ఞలు మీకు భారమైనవి కావు. చాలా మంది బాప్తిసం తీసుకోమంటే భయపడతారు. అమ్మో, ప్రభువులోకి వెళ్తే ఆగేసుకోవద్దంట, టీవీ చూడకూడదంట, సెల్ ఫోన్ చూడకూడదంట, భయపడతా ఉంటారు చాలా మంది. రక్షణ పొందమంటే, మారు మనసు పొందమంటే ఎవరు మారు మనసు పొందరు. ఆయన చెప్తున్న మాట, నా ఆజ్ఞలు అవి భారమైనవి కావు, తేలికైనవి. నా కాడి చాలా సులభం, నువ్వు భారం అనుకుంటున్నావు, కాదు, అవి చాలా తేలికైనవి. నువ్వు గనక మనసు పెట్టి వాటిని నేర్చుకుంటే నువ్వేం చేస్తుంది? నీకేం తెలుసా? నీకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఇవి గనక చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. నీకున్న భారాన్ని, నీకున్న కష్టాన్ని ఆయన తీసేసేవాడు అంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. అందుకే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చెప్తుంటున్న మాటను చదువుకున్న. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకరి భారాలు లేదా ఒకరి భారము ఎవరు మోయాలో ఇక్కడ మాట్లాడుతున్న మాట. 6వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఒకరి భారమునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొను. ప్రతివాడు తాను చేయవలసిన పనిని పరీక్షించి చూచుకొనాలి మొదటిగా. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన భారమును తానే భరించుకొనవలెను కదా. కాబట్టి ఈనాడు మనం ఏం చేస్తామంటే, ఏ పని చేసినా పరీక్షించాల, ముందు తెలుసుకోవాలా దాని లోతు పొడవు గురించి. వెంటనే మనము దాని పనిలో పోకూడదు. ఇప్పుడు అప్పుల పాలయ్యామయ్యా అంటున్నావు, ముందే దాన్ని గ్రహించాలి కదా.
మనకి ఎలాంటి కష్టం వస్తుందో, రేపు ఏ పరిస్థితి వస్తుందో. కాబట్టి ఇప్పుడున్న డబ్బులు ఖర్చు చేయకోకుండా నువ్వేం చేయాలి? కొంచెం దాచుకోవాలి. ఎప్పుడు ఏ పరిస్థితి తెలియదు. కాబట్టి పరీక్షించి నువ్వు ఏం చేయాలి తెలుసా? పనిని ప్రారంభించాలి. నువ్వు అప్పుడు అతిశయపడు, అంతేకాని అప్పులు తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేసేవారుగా ఉంటే నీకు అప్పుల భారము పెరిగిపోతుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, మొదటిగా నీ భారాన్ని నువ్వు మోయాల. నువ్వు చేసిన అప్పులు నువ్వే తీర్చాలా. నీ పక్కింటోడో నీ బంధువు ఎవరు తీర్చారు. నువ్వు చేసిన పనులకు నువ్వే తీర్పులో నిలబడాలి. నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన అనేకమైన దుష్కార్యములకు నీవే తీర్పులతో దేవుని దగ్గర నిలబడాలి. నీకే ఆ శిక్ష. కాబట్టి ఎవరు చేసిన భారం, ఎవరు చేసిన పాపం వారే భరించాలా. కాబట్టి వాటిని ఏం చేయమంటున్నాడు? నీకున్న భారం, ఏ భారమైనా సరే అది నా మీద మోపు. కాబట్టి నువ్వు పరీక్షించుకుని దేవుని యందు భయభక్తులు కలిగేవారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే అంటాడు దానియేలు గ్రంథం, చూడండి దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతున్న మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకునేను. అయితే తమ దేవుని ఎరుగువారు, దేవుని ఎరుగువాడు ఫలము కలిగి గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప వాక్యం చూడండి. దేవుని ఎరుగువాడు, చూసారా? దేవుని ఎరుగువాడు ఫలమైన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్పింది అదే. నీవు పని చేసేటప్పుడు పరీక్షించి తెలుసుకుని పనిలో వెళ్ళిపో. అంతేకాకుండా నీకు భారమయ్యేటట్లు, అది నీ మీద నీకు భారంగా అనిపించేటట్లు దానికి ముందుకు వెళ్ళకు, చేయకు పని. కాబట్టి నీకేం చేయాలంటే, ఇదిగో దేవుని ఎరిగిన వాడికి దేవుడు బలాన్ని ఇస్తాడు, దానికి నెమ్మదిని ఇస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసిన, దేవుని ఎరుగువాడు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈనాడు మనకు భారం అనుకుంటున్నాం, కృంగిపోతా ఉంటున్నాం. కానీ దేవుని కనుక నువ్వు అడిగితే దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? ఆ భారాన్ని తీసేసి నీకు ఆశీర్వాదాన్ని కలగజేసేవాడుగా ఉంటున్నాడు. నీ పనుల భారాలన్నీ, నువ్వు ఏదైతే నీకు భారంగా ఉంటుందో ఆ భారాన్ని మరి నువ్వు ఎప్పుడైతే కింది విడిచేస్తావో దేవుడు నిన్ను పైకి, దేవుడు అంచెలంచెలుగా నేను ఎదిగేస్తాడు. కాబట్టి మనము మిక్కిలి భారం కలిగి జీవిస్తుంటున్నాం. కాబట్టి ఆ ప్రార్థనని, దేవుని శక్తిని నువ్వు గనక గైకొంటే, ఆ ప్రార్థన గనక నువ్వు పట్టుదలతో పనిచేస్తే తప్పకుండా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి మన శరీరముతో ఏమైనా భారభరితమైన పాపములు కానీ, భారభరితమైన అప్పులు కానీ ఏ ఉన్నా సరే దేవుడు మనము ఆయన మీద మోపమంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్నామేమో, ఆ భారాన్ని నా మీద మోపమని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, ఆలస్యం చేయకండి, ఆయన సన్నిధికి రండి. ప్రభువా నా భారం ఇది, నా పరిస్థితి ఇదని దేవునికి చెప్పుకుంటే తప్పకుండా దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? నీకున్న భారాన్ని తీసి నీకు నెమ్మదినిచ్చి నిన్ను అన్ని వేళలా ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి శరీరాన్ని కలిగిన ఈ భారాన్ని సులువుగా నెమ్మది పొందడానికి, సులువుగా నీకు నువ్వు కోరుకోవడానికి, నీవు నెమ్మది పొందుకోవడానికి ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువుని బిడ్డలారా, మనమందరం కూడా యేసుక్రీస్తు అనే రక్షకుడు మనం రక్షించడానికి వచ్చాడు. ఆయన మన మాటలు వింటాడు, మనం చేసిన ప్రార్థన వింటాడు. కాబట్టి మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మీ భారం అంతా దిగిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ భారం అంతా నువ్వు చెప్పుకుంటావో ఆయన నీ భారాన్ని తీసేసి నీకు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము మన భారాన్ని మోసుకొనక ప్రభు కప్పచెప్పుకుంటే ప్రభువే చూసుకుంటాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నారేమో, భారం చేత ఉన్నారేమో, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, లేదా నాకు ఈ యొక్క బ్రతకడానికి నాకు ఎంత మాత్రము ఇష్టం లేదనుకుంటున్నావేమో, ఒకసారి వాక్యాన్ని విన్న నీవు నీ భారాన్ని దేవుని మీద మోపు. నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న దుఃఖం ఏదైనా సరే
ఆయనకు చెప్పుకో. ఆయనే నిన్ను తీర్చేవాడు అంటున్నాడు. ఆయన మనకు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువును విడలారా, ఈ మాటలు మన హృదయంలో పెట్టుకుందాం. దేవునికి ఎల్లప్పుడూ మనం అందరం కూడా కృతజ్ఞత జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయను కాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువుల వందనాలు.